నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఇటీవల పార్లమెంట్లో చేసిన ప్రకటన కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అనుభవరాహిత్యంతో అన్న ఆ 4 మాటలు ఆయనకు రాజకీయంగా నష్టం చేకూర్చాయని నేపాల్ నాయకుల బాధ. భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్య గురించి పార్లమెంట్లో జరుగుతున్న చర్చలో భాగంగా భారత్ నేపాల్ సరిహద్దు వివాదం ఏకపక్షం కాదని చెప్పడం బాలెన్ ప్రధాన ఉద్దేశం. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలు ఆక్రమించలేదని, పలుచోట్ల నేపాల్ సైతం భారత్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిందన్న అర్థంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నేపాల్ విపక్షాలు, విద్యార్థి సంఘాలు, మీడియా విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత్తో సరిహద్దు వివాదం అంశం మీద పార్లమెంట్లో మిగతా వారంతా భారత్ను బూచిగా చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు ఇది అత్యంత సంక్లిష్టమైనదని, చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్నదని చెప్పడం బాలెన్ ఉద్దేశం కావచ్చు. అందుకోసం కాళీ నదికి సంబంధించి బ్రిటిష్ హయాం నాటి పటాలను పరిశీలించాలని, అవసరమైతే బ్రిటన్ మధ్యవర్తిత్వాన్ని కోరాలని ఆయన భారత్కు అభ్యంతరకరమైన మరో వివాదాస్పదమైన మాట సైతం అన్నారు. సరిహద్దు వివాదాల్లో ఆయా దేశాల పాలకులు తమ విధానాన్నే సమర్థించుకోవడం సర్వసాధారణం కనుక అందుకు భిన్నంగా తమ ప్రధాని చట్టసభలోనే భారతదేశాన్ని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడడం అక్కడ వారికి నచ్చలేదు. కాలాపాని, లిపులేఖ్, లింపియాథొర లాంటి వివాదాస్పద ప్రాంతాలను కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు నేపాల్ అధికారిక మ్యాప్లో చేర్చితే ప్రస్తుత పాలకుడు అందుకు భిన్నంగా మాట్లాడడం నేపాలీలకు రుచించకపోవడం సహజం. 1816లో ఈస్ట్ ఇండియా కంపెనీ, నేపాల్ రాజు మధ్య జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీ నది సరిహద్దుగా నిర్ణయించినప్పటికీ దాని జన్మస్థానం మీద ఏకాభిప్రాయం లేనందున సరిహద్దు వివాదం హద్దులు దాటుతున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లిపులేఖ్ కనుమ ద్వారా కైలాస మానస సరోవర్ యాత్ర నిర్వహించడానికి భారత్, చైనా అంగీకారానికి వచ్చినందుకు గత నెలలో నేపాల్ ఆగ్రహించి మా భూభాగం నుంచి పోదలుచుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించకుండా దారి ఎలా నిర్ణయిస్తారంటూ ప్రశ్నించడంతో లిపులేఖ్ తన భూభాగమని, నేపాల్ వాదనకు చారిత్రక ఆధారాలు లేవని, 70 ఏళ్లుగా ఇదే మార్గాన్ని యాత్రకు ఉపయోగిస్తున్నామని భారత్ జవాబిచ్చింది. ఈ మార్గం గుండా వాణిజ్యం సాగించాలని భారత్, చైనాలు అప్పుడెప్పుడో అనుకున్నప్పుడు కాలాపానిని భారత్ తన పటంలో చూపించినందుకు నేపాల్ అభ్యంతరం పెడుతూనే వచ్చింది. 6 ఏళ్ల క్రితం లిపులేఖ్లో ఓ 80 కిలోమీటర్ల రోడ్డును భారత్ ఆరంభించినందుకు ప్రతీకారంగా పై 3 ప్రాంతాలను నేపాల్ తన మ్యాప్లో చేర్చుకుని అక్కసు తీర్చుకుంది. స్నేహంతో, చర్చలతో ఒక క్లిష్టమైన విధానాన్ని పరిష్కరించుకోవాలన్నది బాలెన్ భావనైనప్పటికీ ఉభయ దేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రంగా ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలు నేపాలీలకు పరిష్కార మార్గంగా కాక లొంగుబాటుగా కనిపించి ఉండవచ్చు. పాలనలోనూ విదేశాంగంలో కొత్త పంతులు తొక్కుతానని ప్రకటించిన బాలెన్ షా ఇటువంటి వ్యాఖ్యల ద్వారా వివాదం పరిష్కారం కాదని గుర్తించాలి. అనవసరపు రచ్చకు కాక చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన పక్షంలో ఉభయ దేశాల మధ్య పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాంతాలు మావేనని నేపాల్ మంత్రులు, నాయకులు పాతపాట మరింత గట్టిగా పాడవలసి వచ్చింది. గత 2 వారాలుగా ఉభయ దేశాల మధ్య అధికారులు, నాయకుల రాకపోకలు విరివిగా సాగి గతకాలపు ఘర్షణ వైఖరి క్రమంగా సడలుతున్నట్లు కనిపించింది. నేపాల్ పాలకపక్షం నాయకుడు రబీ లమచినే, విదేశాంగ మంత్రి సిసిర్ ఖనాల్ పర్యటనలు, వారికి లభించిన గౌరవాదరణలు సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఎర్రతివాచి స్వాగతంతో పాటు భారత్లోని అత్యున్నత స్థాయి నేతలు, అధికారులతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఉన్నతంగా లమిచినేతో చర్చలు జరిపారు. ఏడాది పాటు విదేశీ పర్యటనలు చేయనని, సమాన స్థాయి వారితో తప్ప మిగతా వారితో భేటీ కానని భీష్మించుకు కూర్చున్న బాలెన్ షా ఆచితూచి అడుగు వేస్తూ ఉభయ దేశాల సంబంధాలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.